రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వేడి ఆరంభమైంది. ఈ దిశలో ముఖ్య ఘట్టమైన పార్టీల చేరికలు అన్ని పార్టీల నందు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో ఆదివారం జరిగిన డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సీనియర్ నేత అడారి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్, పార్టీ మండల అధ్యక్షుడు ముక్క రామనాయుడులు నూతనంగా పార్టీలోకి అడుగుపెట్టనున్న ఆళ్ల రాము, సింగంపల్లి జగ్గు నాయుడులను పార్టీ కండువాలతో సత్కరించి సభత్వాన్ని అందించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును శ్రీనివాస కట్ చేసి అధికారికి అందించారు. ఎవరైతే పూర్వం పదవుల్లో ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, కొంతమంది మంచి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఎవరు వెళ్ళలేదు. గతంలో కూడా రాష్ట్రాన్ని విభజించారనే ఒక దీన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీని బలి చేసింది. వాళ్ళందరూ కూడా మూకుమ్మడి గేమ్ ఆడి కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కంపల్సరీ రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ విజయానికి దగ్గరలో వెళ్తాం. ఎన్ని సీట్లు వస్తాయో మేము చెప్పలేం. కానీ ఏవైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ ఉన్నదో ఈ రెండు పార్టీలకి ఈక్వల్గా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గంలో కూడా నువ్వా నేను అన్నట్టుగానే ఫైట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న బొడ్డు శ్రీనివాసరావు గారిని జిల్లా అధ్యక్షుడి హోదాలో కనీసం ఎలా లేదన్నా ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లైనా సరే గెలిపించి కాంగ్రెస్ పార్టీకి జిల్లా తరఫు నుంచి గిఫ్ట్గా ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా అంతా మీ అంకాలు ఉంటాం. తప్పకుండా ఇది మనం ఎప్పుడు కూడా మొదటివాడు ఎప్పుడు ఒకటే, మొదటి నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు రాబోయే రోజులు అలా ఒకటి అందరూ వస్తారు. నిరుత్సాహపడకుండా 10-15 రోజుల్లోనే మొత్తం అంతా మనం మళ్ళీ చేసి సోదరుల సమక్షంలో ప్రజలందరికీ తెలియజేస్తాం. సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పెండింగ్ తరఫు నుంచి అన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ తండ్రి ఆయన ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచన మీకు లేదా? జగన్మోహన్ రెడ్డి మీ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈరోజు అది తెలుసుకొని తప్పనిసరిగా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరమని, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయవలసిన బాధ్యత మాకు ఉందని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలైనటువంటి ఇవాళ షర్మిలమ్మ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకొని మళ్ళీ నడుము బిగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించేటువంటి విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ తీసుకునేటువంటి పరిస్థితి. అలాగే అక్కడ వరకు వాళ్ళు చేస్తే మన జిల్లాలో మన దివాకర్ అన్న కానీ, రమేష్ నాయుడు గారు కానీ, రాము గారు కానీ, వేరే ఇతరత్ర నాయకులు అందరూ కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను చూస్తాను. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడేటువంటి పరిస్థితి జెండాలు కట్టుకాయి. ఇవాళ చూస్తే ఒకసారి కాంగ్రెస్ ఇలా ఇంత బాగుంటుందా? ఈరోజు ఉదయాన్నే నక్కపల్లి కానీ, పాయిగ్రాపేట కానీ, అక్కడ యలమంచిలి, అనకాపల్లి ఈ నియోజకవర్గాలన్నీ చూసుకుంటే ఈరోజు అంటే ఆ రోజు అన్నవరం సత్యదేవం సన్నిధికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మన వాళ్ళందరూ తెలుసుకొని ఇక్కడ కేక్ కట్ చేయాలా 2.5